నమస్కారం. నేను మీ నందీప్ శ్రీనివాస్‌ని. సన్ ఆఫ్ నంది వెంకట్రావు. మీ అందరికీ కూడా మేము పరిచయమైన వ్యక్తులం. రేపు 20వ తారీఖున జరగబోయే మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్‌లో నేను చైర్మన్ అభ్యర్థిగా నేను, నా టీము మొత్తం కన్మ 9 మంది కలిపి మేము పోటీ చేస్తున్నాం. మీ అందరూ కూడా మా బెల్ట్ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా వాటర్ మార్షల్ దేవుళ్ళు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో నాతో పాటు మా డైరెక్టర్లని కూడా మా సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. మన ఆకుల వీర్రాజు గారు కుమారుడు ఆకుల శ్రీనివాస్, ఇతను ప్రముఖ వ్యాపారస్తుడు. ఆకుల వీర్రాజు గారు మీ అందరికీ తెలుసున్నాయన, మొన్నటి వరకు డిసిసి బ్యాంక్ చైర్మన్ చేశారు ఆయన. అలాగే రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు, నగర కాపు సంఘం అధ్యక్షులు. ఆయన కుమారుడు ఓటో నెంబరు, ఆయన బీరువా గుర్తు. అలాగే మనం నందం కుమార్ రాజా అని, మన నందం సీతారామరాజు గారి కుమారుడు, ఆయన మాజీ బ్యాంక్ చైర్మన్ చేశారు. ఆయన కుమారుడు అంతకుముందు కూడా ఈయన డైరెక్టర్ చేసి పలు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే వ్యక్తి. అలాగే మన అందరికీ కూడా పరిచయమైన వ్యక్తి డాక్టర్ లంక సత్యనారాయణ గారు. అంతకుముందు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో కూడా పూర్తిగా మనకి సేవలు అందించిన వ్యక్తి. గత మాజీ డైరెక్టర్ కూడా ఆయన చాలా సేవా సంఘ సేవకులు చేస్తూ ఉంటారు. ఆయన కసే రాజేష్, ఈయన పేపర్ మిల్ యూనియన్ గ్రూప్కి ఒక అధ్యక్షుడు. ఒక కమిటీకి ఈయన కూడా మామూలుగా మనకి ఎస్సీ సామాజిక వర్గం. ఈయన కూడా పూర్తిగా మనకి రాజమండ్రి ప్రజలకు అందరూ కూడా పరిచయం వ్యక్తి. అంటే అలాగే కొండ్రపు రాంబాబు గారు, ఈయన సిపిఐలో ముఖ్య పాత్రధారి. అలాగే సిపిఐ జట్టు సంఘానికి రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్కి ప్రస్తుత అధ్యక్షులైన ఆయన కూడా మా 6వ నెంబర్ అయింది. అలాగే దోడ్ల వీర వెంకట త్రినాథ్ గారు, ఈయన ప్రముఖ లాయరు. ఈయన కాస్మోపాలిటన్ క్లబ్లో అది కూడా సెక్రటరీ అది చేసడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు కూడా బ్యాంకు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్. ఈయన కూడా పలు సేవా కార్యక్రమాల చేతంలో కాపు సామాజిక వర్గంలో ఈయన కూడా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. అలాగే నండూరు సుబ్బారావు, ఆయనది 14వ నెంబరు. ఆయనది నండూరు సుబ్బారావు, నండూరు రామన్ గారు ఆయన సోదరుడు. నండూరు ఆయన మాజీ కార్పొరేటర్, ఆయన సోదరుడు ఆయన. అలాగే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో కూడా బంపర్ మెజార్టీతో అంతకుముందు ఎలక్షన్లో నగ్గిన వ్యక్తి అయిన. అలాగే పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, ఈయన ప్రముఖ వ్యాపారస్తుడు. ఈయన మామూలుగా పలు సేవా కార్యక్రమాల్లోని అది కూడా మన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావుతో కూడా ప్రయాణం చేస్తున్న వ్యక్తి. అలాగే మన పెంకేష్ సురేష్ కుమార్ గారు, ఈయన చిట్టిబల్జీ సామాజిక వర్గం నుంచి ఇది చేస్తున్నారు. పైగా ఈ మాజీ కార్పొరేటర్, వీళ్ళ మిసెస్ కూడా 14వ వార్డు కార్పొరేటర్ వాళ్ళ మిసెస్. ఈయన చిట్టిబల్జీ సామాజిక వర్గానికి పెంకేష్ సురేష్ గారు కూడా పలు సేవా కార్యక్రమాల్లోని చురుగ్గా పాల్గొనే వ్యక్తి. వీళ్ళందరినీ కూడా మా టీంలో ఉన్న 50 మంది డైరెక్టర్లు అందరినీ కూడా 10 మందిని కూడా నాతో సైతంగా మొత్తం అందరినీ కూడా 10 మందిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మొత్తం